వదలండి, నన్ను వదలండి. అయ్యో, పాపిస్తోళ్ళారా. వదలండి. అందరికీ మీ గురించి తెలుసు, అలాగే నాకు కూడా తెలుసు. మీ ఇద్దరు కలిసి ఏదో కుట్ర పన్నుతున్నారని. అందుకే నన్ను ఆపుతున్నారు. పెద్ద గుడచార్ల తయారైంది ముసల్ది. ఏం చేయమంటావు? ఇలా చెయ్యక తప్పడం లేదు. ఇప్పుడు అడ్డుపడతావు చూస్తాను. ఈ చీకటి గదిలోనే పడుండు. మేము వెళ్ళి సంతోష పెళ్లి చేసి వచ్చేంత వరకు కదిలేవనుకో, అప్పుడు చెప్తాను. ఓసే దుర్మార్గులారా, అసలు మీరేం చేయబోతున్నారో చెప్పండి. మీ సంతోషికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టింది. ఒక్క అబ్బాయి కూడా దొరకపోతే ముగ్గురేసి అబ్బాయిల్ని ఇచ్చి పెళ్లి చేస్తున్నావు. ఓసే పాపిష్టిదానా, నాకు తెలిసే నువ్వు ఒక నాగుబావు అని. నా సంతోషాల మీద కాటు వేస్తావని. అసలు విషయం చెప్పమంటారా అత్తయ్య గారు? ఊరకుండండి, లేదంటే అక్కపావు మిమ్మల్ని కూడా కాటేస్తుంది. సంతోష అదృష్టం చూసారా? తనకి ముగ్గురు మొగుళ్ళ ప్రేమ దక్కబోతోంది. కుక్కిన పేన్లో పడుండండి. కుక్కలాగా ఈ గదిలోనే పడుండి. అయ్యో, ఎవరైనా తలుపు తెరవండి. ఎవరైనా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ. దారిని అడ్డగించడం అంత మంచి పని కాదు, కానీ నాకు మాత్రం కొంచెం పనుంది. చెప్పండి. అది నా ఫోన్ ఎక్కడో పోయింది. అది కొంచెం వెతికేందుకు నాకు కొంచెం హెల్ప్ చేస్తారా? నా దగ్గర అంత టైం లేదు కదండి. పెళ్లి జరుగుతున్నప్పుడు ఫోన్ వెతకడం కంటే ఇంకా ముఖ్యమైన పనులు ఎన్నో ఉంటాయి కదా. అయ్యో, నేను ఈ సహాయాన్ని ఇంకెవరినైనా అడగగలను. వారికి ఐఫోన్ వాల్యూ తెలియదు కదా అని. మీరు కొంచెం చదువుకున్న వారిలా, తెలివైన వారిలా అనిపించి మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను. ప్లీజ్, మీరు ఈ హెల్ప్ చేయగలిగితే. రిక్వెస్ట్, ఇది చాలా ఖరీదైనది కదా, అందుకే ఇంత కంగారు పడుతున్నాను. మన సిటీలోకి 1-2 పీసులు వస్తాయి అమెరికా నుండి. దాన్ని నేను పెద్ద లైన్లో ఉండి కొనుక్కున్నాను. దాన్ని కొనుక్కోవడానికి చాలా శ్రమ పడ్డానండి. అది మీరు కొంచెం 2 సెకండ్ల కోసం మీ ఫోన్ ఇవ్వగలిగితే నేను మిస్ కాల్ ఇచ్చుకుంటాను, వెతుక్కుంటాను. ప్లీజ్. థ్యాంక్ యూ. అరే అరే, ఇక్కడే ఉంది అన్నట్టు. హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ. ఏం పర్లేదు. బిట్టు, వస్తున్నా బాబాయ్. ఏం గురు, పిట్టెగిరిపోయింది. ఈ పిట్ట నీ వల్లో పడదేమో చూడు. పడుతుంది, నా వల్ల పడి తీరుతుంది. నాకు తన నెంబర్ తెలిసిపోయింది కదా. ఇప్పుడు ప్రతిరోజు ఫోన్ చేసి నా బుట్టలో పడేసుకుంటాను. నమస్కారం వదిన గారు. అన్ని రుచి చూడండి, ముఖ్యంగా తివారీ గారి సమోసాలు. పాండే గారు నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. ఏమిటిది కృష్ణ, అన్ని కార్యాలు ఇంటి వెనకాలే జరుగుతాయా ఏమిటి? పాండే గారు, మీరు ముంబై నుండి వచ్చారని ఒప్పుకుంటాను. ప్యాంటు సూటు వేసుకోవడం మొదలెట్టారు, కానీ ఇంత మోడర్న్ అయిపోకండి. సాంప్రదాయాలు, ఆచారాలు మర్చిపోతున్నారేంటి? అరే, ఇంటి సాంప్రదాయం ఎలా ఉంటే ఏం చేయమంటారు చెప్పండి? పాటించి తీరాల్సిందే కదా. అయినా ఈలోపు మీరంతా ఇది తింటూ ఉండండి. అయినా ఇప్పుడు కొంగులు ఎక్కడ ముడేయటం జరుగుతుందో అక్కడే పెళ్లి జరుగుతుంది కదా, సరేనా? నువ్వు ఇక్కడ నిలబడి ప్రవచనాలు వింటున్నావంటే వెళ్ళి అందరికి పానీయాలు ఇచ్చిరావా. వెళ్ళు. దేవి సంతోషి ఎన్ని ప్రయత్నాలు చేసినా నేను మనుషుల్లో పెరుగుతున్న నా వర్చస్సును చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాను. మానవుల్లో సంతోషం కాదు,
కేవలం ఈర్ష్యనే నిండిపోయింది. కేవలం ఈర్ష్య మాత్రమే. అరే ఈ హారం చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? సెంట్రల్ లోని గుప్తా గారి షాప్ ఉంది కదక్క, అక్కడ. ఆయన మసూరి ఏం తీసుకోడని అబద్ధాలు చెప్తుంది. మొగుడు సంపాదించిన లంచాలతో హారం కొనుక్కుని తిరుగుతూ పైగా పెద్ద కబుర్లు చెప్తుంది. అతను బంగారం నాసిరకంది వాడతాడని విన్నాను. అందుకే ధర అంత తక్కువ అనుకుంటా. నాకు ఇప్పటి వరకు అలా చేయలేదులే అక్క. సరే గాని నీ గాజులు బాగున్నాయి, ఎక్కడ తీసుకున్నా? అదేంటంటే మేము అగర్వాల్ కొట్లో కొంటూ ఉంటాం. అతను చాలా ఖరీదైనవి ఇస్తాడు, కానీ మంచివి ఇస్తాడు. ఓ సిని, నీ గురించి నాకు తెలీదా? అగ్రవాల్ కొట్లో తీసుకున్నావా? నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నా? అవన్నీ గిల్ట్ నగలు కదేంది? విషం కంటే చేదుగా ఉంది దీని రుచి. అయినా ఇదేమి శీతల పానీయము? ఎందుకు మానవులు దీనిని అంత ఇష్టంగా తాగుతున్నారు? సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమిం విశ్వతో వృత్వాత్యతిష్టదశాంగులం పురుష ఏవేదకం సర్వం యద్భూతం మిచ్చభవ్యం ఉదామృతత్వస్యేషానః యదన్యేనాతిరోహతే ఏతావానస్య మహిమా అతో జ్యాయాగశ్చ పురుషః పాదోశ్చ విశ్వభూత. పెద్దమ్మా, నానమ్మేది? నానమ్మ బంధువులతో ఉన్నారు, వచ్చేస్తారు ఇప్పుడు. ఇలా చూడమ్మా, నువ్వు కావుడు లేకుండానే జీవించాలి కదా. ఆ అలవాట్లన్నీ ఇప్పటి నుంచే చేసుకో. 7 అడుగులు వేసే సమయం ఆసన్నమైంది. కొంగులు ముడివేయండి. ఇవ్వు. ఓం హిరణ్యవర్ణాం హరణేం సువర్ణరజసరజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జ్ఞాతవేదో మమావహ తాం ఆవహ జాతభేదో. వధువు దోసిట్లో పేలాలు నింపండి. ఓం యజ్ఞానమయజంత దేవాస్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమాన సచింత్ర పూర్వే సాధ్యాస్వంతి దేవాః ఆద్యః సంభూతపదేయసాచ. ఓం ఇంద్రాగ్నియమనిర్దివర్ణవాయుకుబేరేశాన్య. దమయంతి, ఏం జరుగుతుంది? నమః స్వాహా. దమయంతి, ఇదంతా ఏంటి? కళ్ళు కనిపించట్లేదా? అక్కడ పెళ్లి జరుగుతోంది. అదేంటి ముగ్గురు కుర్రాళ్ళు కూర్చున్నారు? ఆ ముగ్గురే ఒప్పుకున్నారు దాన్ని పెళ్లి చేసుకోవడానికి. ఇంకెవరూ ఒప్పుకోలేదు. మూడింతల ఎదురు కట్నం తీసుకుని మరీ సంతోష్కి సంబంధం ఖాయం చేశాను. నువ్వు చేస్తున్న పని సరైంది కాదు. మీరిలా నొసుగుతారని నాకు ముందే తెలుసులండి. ఇక మీ పాపిష్టి నోరు మూసుకొని దయచేసి జరుగుతున్న తంతుని జరగనివ్వండి. నా కళ్ళ ముందే ఈ ఘోరాన్ని నేను జరగనివ్వను, ముందే చెప్తున్నాను. వెళ్ళి మీ గుడ్లను పొడుచుకోండి. ఈ పెళ్లిని ఆపడం ఎవరి తరమూ కాదు. అలా దిష్టి బొమ్మలా నిలబడకపోతే వెళ్ళి మరిది గారికి సాయం చేయొచ్చు కదా. వెళ్ళి. సౌభాగ్యారోగ్య పరిరక్షణార్థం యజ్ఞయోగం కరిష్యే. సశంఖచక్రం సకీరీకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షసలోభిం కోసు సుమార్కౌణదం దేవీం నమస్కారాన్ సమర్పయామే. ఆ ముసుగు తీసి చూస్తున్నావు ఎందుకు? అపచారానికి పాల్పడతావా? పెద్దమ్మా, నాకేం తెలియటం లేదు. సాంప్రదాయాల గురించి తెలుసుకుని నువ్వేమైనా పంతుల్లా పెళ్లిళ్ళు చేయాలే ఏమిటి? ఒకసారి పెళ్లి జరిగిపోని ఆ తర్వాత ముసుగు తీసి తిరుగుదు గాని. మా
మమ్మీ ఇప్పుడు తెలుస్తుంది అక్కకి తన పెళ్లి 3 పెళ్లి కొడుకులతో జరుగుతుందని. ఓర్ దేవుడా, నువ్వు మళ్ళీ వచ్చావా ఇక్కడికి? వెళ్ళు, వెళ్ళాక అక్కను కలవచ్చులే. వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తున్నాను. వధూవరులు లేచి నిలబడండి. దేవుడు ఎవర్రా పెట్టారు? చచ్చన్ దేవుడు. ఇదంతా ఏంటి పెద్దమ్మా? పెళ్ళనేది ఒకరితోనే జరుగుతుంది కదా, మరి మీరు 3 వరులతో కొంగుముడి వేశారేమిటి? 3తో నాకు పెళ్ళా? ఇదంతా ఏంటి పెద్దమ్మా? పెద్దమ్మ మాట్లాడండి. పెద్దమ్మా, పెద్దమ్మ మాట్లాడండి. పెద్దమ్మా, ముందు ఆ ముసుగు నీ నెత్తి మీద నుంచి ఎందుకు తీసావో చెప్పు. మీ గావు కేక విని మీకేదో అపాయం జరిగిందని నాకు అనిపించింది, కానీ మీరే నాకు ఎంత పెద్ద హాని తలపెడుతున్నారని అనుకోలేదు. ఎందుకు పెద్దమ్మా? సంతోషి, నువ్వు అనుకుంటున్నట్టు అలాంటిదేమీ జరగడం లేదు. అంతా నీ మంచికే. 3 వరులతో నాకు పెళ్లి చేస్తూ నా మంచికే అంటున్నారా పెద్దమ్మా మీరు? అయ్యో కాకింకేంటి పిల్ల, ఈ కాలంలో ఒక్క పిల్లాడే సరైనోడు దొరక చస్తుంటే నీకు 3 బజ్రా లాంటి మొగుళ్ళు దొరుకుతున్నారు. ఇప్పుడు మీ పెద్దమ్మని పిన్నినే తీసుకో. ఎన్నేళ్ల నుంచి ఒకే మొగుడుతో ఏడుస్తున్నారు. అంతెందుకు మీ పెద్దనాయన్నే తీసుకో. రాత్రులు ఊళ్ళో తిరిగాడంటే అటవీ శాఖోళ్ళు ఎత్తుకెళ్ళి అడవుల్లో వదిలి పెడతారు, ఏ ఎలుగుబంటూ అనుకొని. అయ్యో, ఈ 3 మొగుళ్ళు నిన్నెంత ప్రేమగా చూసుకుంటారు తెలుసా? నువ్వు అసలు కళ్ళు కూడా ఊహించుండవమ్మా. రాణిలాగా చూసుకుంటారు, రాణిలాగా. 3 మొగుళ్ళకి మా రాణివై హాయిగా బతికేయచ్చమ్మా. ఇంకో విషయం కూడా తెలుసుకోవాలి నువ్వు. నీ కొంగు పట్టుకొని చుట్టూ తిరగడానికి 3 కుక్క పిల్లలు దొరికినాయి తెలుసా నీకు? ఇంకేం కావాలమ్మా? చూడండి, నాకు ఒక సాధారణమైన వైవాహిక జీవితం కావాలి. ప్రతి అమ్మాయి కోరుకునేది అదే. మా అమ్మా నాన్నల పెళ్లిలా మా పెద్దమ్మ చేసుకున్నట్టు, పిన్ని చేసుకున్నట్టు మీ మేనల్లోళ్ళు చాలా ప్రేమను పంచగలరు, కానీ నేనంత ప్రేమను భరించలేను. పిల్ల అర్థం చేసుకోకనే. నేను పెళ్లికి వ్యతిరేకని కాను. ఏ ఆడపిల్ల పెళ్లిని వ్యతిరేకించదు, కానీ 3 పెళ్లి కొడుకులతో చూడండి, మీ 3కి ఏం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారో నాకు తెలీదు, కానీ నేను మీ 3కి ద్రౌపదిని మాత్రం కాలేను. నేను పెద్దగా చదువుకోలేదు, కానీ నాకు తెలిసిందల్లా శాస్త్రాల్లో కూడా ఇలాంటి వివాహం సరైనదిగా భావించరు. వివాహం అనే పవిత్రమైన బంధాన్ని మీరు ఇలా ఎలా అవమానించగలుగుతున్నారు? నేను ఈ పని చేయలేను. మీరు ఈ ఆటని ఇక్కడితో ఆపేయండి. సంతోషి, మేము మాట ఇచ్చామే, మా మాట ఎలా నిలబెట్టుకోవాలి? చాలా పెద్ద తప్పు పెద్దమ్మా. ఇది మన పరువు తీయను వీలేదు. గట్టిగా పట్టుకోండి.
మీరైనా కొంచెం చెప్పండి, ఇది తప్పు కదా? గుడ్డు అన్నయ్య పెద్దమ్మకు నువ్వైనా చెప్పవా? ఎవరు ఏమీ మాట్లాడరండి. పెదనాన్న చూడండి, పెదనాన్న వీళ్ళు నా పెళ్లి ఎలా చేస్తున్నారు. పెదనాన్న చూడండి, వీళ్ళు నా పెళ్లి ఎలా చేయిస్తున్నారు. అంత గారాబంగా నన్ను పెంచింది ఎందుకోసమేనా? మీ కూతురికి ఎంత అన్యాయం జరుగుతుంటే మీరు ఊరుకుంటారా? అంత భారం అనిపిస్తే నన్ను హోంవర్క్లోకి నెట్టి చంపేయండి. నేను ఇలాంటి పెళ్లి చేసుకోను. నాకు ఈ విషయం ముందు తెలియదు తల్లి. లేదంటే నేను ఈ పెళ్లికి ముమ్మాటికి అంగీకరించేవాడిని కాను. నువ్వేం దిగులు పడకు, నేనున్నాను కదా, అంతా చూసుకుంటాను తల్లి. ఇది జరగనివ్వను. నువ్వు నా దగ్గరే ఉండమ్మా. నేను చూస్తాను, నేనుండగా నీకెవరు అన్యాయం చేస్తారో. ఇప్పుడు ఈయనకేమైంది? పిల్లిలా ఉండేవారు పులిలా ఎలా మారిపోయారు? రామ్మా, నాతోరా. ఈ మూర్ఖపు మనిషి ఏమిటి? మొత్తం నాశనం చేసేలా ఉన్నాడు. ఏదో ఒకటి చెయ్యాలి. మాత, పౌలమిదేవి ఉద్దేశం సరికాదని గోచరిస్తున్నది. ఇక మీదట సంతోషి బతుకు బుక్కిబాలు కాకుండా మీరే ఏదో ఒకటి చెయ్యాలి మాత. ఏమైంది పెదనాన్న? పెదనాన్న పెదనాన్నకి ఏమైంది? మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు. పెదనాన్న ఇదిగో జాగ్రత్తగా విను. ఈ పెళ్లి కనుక జరగలేదే అనుకో, మొత్తం డబ్బులు వడ్డీతో సహా వసూలు చేస్తా. ఈ పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది, మీరేం దిగులు పడకండి. లేకుంటే వడ్డీతో సహా. అయ్యో, మీరు డబ్బు గురించి ఆలోచిస్తారేమిటండి? మాకు ఇక్కడ పరువు పోయేలా ఉంది. బోడి పరువు ఎవరికి కావాలి? నేను నీ మాట విని ఈ కొంగుముడి విప్పేస్తాను, ఈ పెళ్లి రద్దు చేస్తాను. కానీ ఆలోచించు, ఈ పెళ్లి జరగకపోతే సమాజానికి ఏ ముఖం చూపిస్తాం? నీ అక్కకి అన్నదమ్ములకి వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలిగా, వాళ్ళ సంగతేంటి? పెదనాన్న ఏంటి మీరు మాట్లాడేది? నిజం మాట్లాడుతున్నాను, వాస్తవాన్ని స్పష్టంగా చూపిస్తున్నాను సంతోషి. ఇక్కడ ఇలా ఈ పెళ్లివారు వెళ్ళిపోగానే అక్కడ మన కుటుంబం పరువు పోతుంది.
నేనెప్పటికీ ఎవ్వరికీ నా ముఖం చూపించుకోలేను. ఇక ఇంట్లో మిగిలిన వాళ్ళందరి మీద కూడా మచ్చ పడిపోతుంది. పెదనాన్న నేను పెళ్ళేం చేసుకోనని లేదు, కానీ ఈ ముగ్గురు పెళ్లి కొడుకులతో ఇలాంటి పెళ్లి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నేను ఇలాంటి పెళ్లి చేసుకోను. ఓ పంచి మా అందరినీ కాల్చి చంపేసే.